తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు వెంటనే అనుమతివ్వాలి. మార్కెట్ ధరలో సగం ధరకే నెయ్యి సరఫరా చేయడానికి ముందుకొచ్చిన సంస్థలను అనుమానించకుండా వారికే టెండర్లను కట్టబెట్టిన వారందరినీ శిక్షించాలి. దేవుడిపై భక్తితో తాము సమర్పించే కానుకలను ఆదా చేయాల్సిందిగా భక్తులు ఎవరైనా కోరారా? తిరుమల లడ్డు విశిష్టతను పవిత్రతను కాపాడలేకపోయిన ప్రతి ఒక్కరిని దోషులుగా నిర్ధారించాలి. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి. దేవాలయాల్లో కొనుగోళ్లకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనకు ఒక కమిటీని నియమించాలి. ధర ఎక్కువైనా ప్రముఖ బ్రాండ్ కంపెనీల వస్తువులే మనం కొనుగోలు చేస్తాం కదా, అలాంటిది ఆ దేవదేవుడి లడ్డు ప్రసాదం తయారీ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏమిటి? ఈ వ్యవహారం వెనక ఎవరున్నారు, వారికి కలిగిన ప్రయోజనం ఏమిటో కూడా నిగ్గు తేల్చాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని ప్రస్తుత ఈవో శ్యామలారావు చెప్పారు. బ్లాక్ లిస్ట్ చేయడం ఏమిటి? భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఆ కంపెనీ యజమానిని కఠినంగా శిక్షించాలి కదా. కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ, చేస్తున్న వాదన పేలవంగా ఉంది. సూపర్ 6 హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తూ ఉండడంతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చారని ఆయన వాదిస్తున్నారు. రాజకీయాలకు దేవుడిని వాడడం ఏమిటి అని బోలెడి మంది ఆశ్చర్యపోయారు. 2019కి ముందు పింక్ డైమండ్ పేరిట చేసిన రాజకీయాన్ని జగన్ రెడ్డి మర్చిపోతే ఎలా? శ్రీవారికి భక్తులు ఎప్పటి నుంచో సమర్పించిన కానుకల్లోని విలువైన వాటిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తస్కరించుకుపోయారని, వాటిని కరకట్టపై ఉన్న ఆయన నివాసంలో దాచిపెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేయలేదా? రమణ దీక్షితులు వంటి వారు వంత పాడలేదా? ఇప్పుడు తత్వం బోధపడిన అదే రమణ దీక్షితులు గత 5 ఏళ్లుగా కొండపై జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని అంటున్నారు. మనుషుల్లో స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. స్వార్థం కోసం దేవుళ్లను సృష్టించడం, ఆ దేవుళ్లను వాడుకోవడం అనాదిగా వస్తున్నదే. దేవుళ్లకు మార్కెటింగ్ చేయడం కూడా మనుషుల స్వార్థ ఫలితమే. ఫలానా గుడిలోని దేవుడు చాలా పవర్ఫుల్ అని ప్రచారం చేయడం చూస్తున్నాం. ఫలానా చోటే ఎందుకు పవర్ఫుల్ గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు. కొన్ని దేవాలయాలు వెలవెలబోతూ ఉంటాయి, మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. ఇదంతా మార్కెటింగ్ మహత్యమే. చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం చేశారు. ఇంకేముంది, అమెరికాలో చదువుకోవడానికి, అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునేవారు చిలుకూరుకు క్యూ కట్టారు. వీసా దరఖాస్తులు ప్రాసెస్ చేయడం చిలుకూరు బాలాజీ టెంపుల్ పని కాదు కదా. మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి వాడే ట్రిక్కులు ఇవన్నీ. దేవుడిని నిజంగానే నమ్మేవారు కొందరైతే, వారి నమ్మకంతో వ్యాపారం చేయాలనుకునేవారు ఎందరో. మనలో చాలా మందికి దేవుడిపై నిజంగా నమ్మకం ఉండదు. భయం కారణంగా ఎందుకైనా మంచిదని ఓ దండం పెట్టుకుంటారు. దేవుడి సన్నిధిలో తీర్థ ప్రసాదాలను పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఆరగిస్తాం. దేవుడు నిజంగానే తనకు భక్తులు సమర్పించిన తీర్థ ప్రసాదాలను ఆరగిస్తే మనం ఇంత ఉదారంగా వాటిని సమర్పించుకుంటామా? దేవుళ్ళు వాటిని తినబోరన్న నమ్మకంతోనే విగ్రహాల ముందు పెడతాం. దేవుడి పేరు చెప్పి మనమే అవన్నీ ఆరగిస్తాం. మనిషి స్వార్థానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? హిందువుల ఓట్లు దూరం కాకూడదన్న కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గాని, అతడి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ తిరుమల వెళ్లేవారు. రాజశేఖర్ రెడ్డి భార్య శ్రీమతి విజయలక్ష్మి గాని, జగన్ రెడ్డి భార్య భారతి గాని ఎన్నడూ తిరుమల వెళ్ళలేదే. దేవాలయాలను సందర్శించకూడదని బైబిల్లో ఎక్కడా చెప్పలేదే. మతం ఏదైనా
దేవుడు దేవుడే అని నమ్మాలి కదా. హిందువులలో సహజంగానే సహనం ఎక్కువ. అందుకే ఆ దేవదేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని తెలిసినా మౌనంగా బాధపడ్డారు, కానీ అందుకు కారణమైన వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు, వినాయక నిమజ్జనం సందర్భంగా మద్యం తాగి నృత్యాలు చేయడం చూస్తున్నాం. ఇలా మరే మతంలోనైనా జరగడాన్ని చూసామా? దేవుడైనా దెయ్యమైనా మనుషులకు ఉపయోగపడే వరకే. మనుషులకు ఉపయోగపడకపోతే దేవుళ్లను కూడా పూజించరు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయమై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఆవేదన ఎంత ఉందో రాజకీయం కూడా అంతే ఉంది. ఈ దెబ్బతో హిందువులు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతారని అతని రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ వివాదం ఇప్పటిలో సమసిపోదు. హిందువుల మనోభావాలను గమనించిన కేంద్ర మంత్రులు ఈ సంఘటనపై సహజంగానే స్పందించారు. ప్రస్తుతానికి హిందువుల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి దోషి. రివర్స్ టెండరింగ్ విధానం అంటూ పోలవరం ప్రాజెక్టుకు ఏ గతి పట్టించారో చూసాం. ఇప్పుడు అదే రివర్స్ టెండరింగ్ విధానంతో తిరుమల మహాప్రసాదాన్ని కూడా కలుషితం చేశారు. ఇందుకు తగిన మూల్యాన్ని జగన్మోహన్ రెడ్డి చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాల పుట్ట అని జగన్ అండ్ కో ప్రచారం చేస్తున్నారు. గాని ఈ లడ్డూ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైచేయి సాధించారు. 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగడానికై కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 175 మందికి గాను 164 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. అంత భారీ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వానికి 100 రోజుల పాలన అంటూ మార్కులు వేయాలని అనుకోవడం ఏమిటి? జగన్ చెబుతున్నట్టు ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉంటే తగిన సమయం కోసం వేచి ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నించారా? నిలదీశారా? లేదే. ఎన్నికల వరకు ఆగి తమ తీర్పు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన వయసును కూడా లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేయడాన్ని అందరూ ప్రశంసిస్తుండగా జగన్ అండ్ కోకు మాత్రం అక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోంది. ప్రభుత్వాల పనితీరుపై ఒక అంచనా రావడానికై కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల సమయాన్ని ప్రజలు తీసుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోయినా 5 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు 5 ఏళ్ల పాటు భరించారు కదా. తిరుమలలో అపచారం జరిగిందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ఉండకపోవచ్చును గాని జరిగిన దానికి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ ధరతో పోల్చితే సగం ధరకే నెయ్యి సరఫరా చేస్తున్నామన్న వారిని ఎలా నమ్మారు? ఇప్పుడు ఈ చర్యను సమర్థించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని తమ ఇంటి అవసరాలకు అంత తక్కువ ధరకు లభించే నెయ్యిని కొనుగోలు చేస్తారా? దేవదేవుడనే వాడు ఉంటే తిరుమల కొండపై తప్పు చేసిన వారికి ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. లేని పక్షంలో దేవుడిపై భక్తి సంగతి అటుంచి కనీసం భయం కూడా లేకుండా పోతుంది. అదే జరిగితే మనుషులు మరింత విశృంఖలంగా వ్యవహరిస్తారు. భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉండేది నమ్మకం. తనపై భక్తులకు ఉండే నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భగవంతుడిదే. తన పేరిట భక్తులకు అందజేసే లడ్డూ ప్రసాదాలను కల్తీ నెయ్యితో చేయించిన వారందరినీ ఏదో ఒక రూపంలో శిక్షించడానికి ఆ దేవదేవుడే పూనుకోవాలి. లేని పక్షంలో కొండ మీద కొలువైన శ్రీ వెంకటేశ్వరుడిని కూడా అమ్మకానికి పెడతారు. చూద్దాం ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు ముగింపు ఎలా ఉండబోతున్నదో. దోషులకు ఏదో విధంగా శిక్ష పడితే గాని భక్తులకు నమ్మకం పెరగదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఇవన్నీ వినకుండా చూడకుండా పోతాడా?